అయితే మీరు రేవంత్ రెడ్డి గారిని కూడా కలిసినట్టున్నారు గదా! అవును. సో, ఆయనేంటంటే మిగతా వాటిలకి ఎక్సెప్షన్ ఏంటంటే ఈ ఫిల్ము ఇది ఒక పీరియాడిక్ ఫిల్ము. అవును. సో, అంటే కొంచెం మిగతా అంటే అక్కడ జరిగిందా లేదని పక్కన పెడితే ఏంటంటే కొంచెం నాట్ ఓన్లీ ఎంటర్‌టైన్‌మెంట్‌తో పాటు ఇంకా వేరే వేరే కూడా ఉన్నాయి గదా! ఎలిమెంట్స్. అవును. సో, అవును. మరి కలిస్తే ఏమన్నారు? ఆయనేమన్నారు నేను దీనికి చెప్పాను సంబంధించి? ఇలాంటి పీరియడ్ ఫిల్మ్ సార్ ఇది. హ్మ్. చార్మినార్ సెట్ ఏసాం. గోల్కొండ బ్యాక్‌డ్రాప్ ఉంది. యెస్. హ్మ్. పీరియడ్ ఫిల్మ్. హ్మ్. మొఘల్స్ పీరియడ్ సినిమా హ్మ్. అని ఇచ్చాను. సరే ఇష్యూస్ ఉన్నాయి కానీ నేను చూస్తా అన్నారు. హ్మ్. తప్పకుండా ఆల్రెడీ అనౌన్స్ చేశారు పీరియడ్ ఫిల్మ్స్‌కైతే ఇస్తామని. యెస్. సో, యెస్. తప్పకుండా ఇస్తారనుకుంటున్నాను. అయితే ఈ సినిమా గురించి వినిపిస్తాను ఇంకోటేంటంటే చెప్పి 'అకిరా' గురించి ఎక్కువగా టాకొస్తుంది. ఫస్ట్ పార్ట్‌లో ఉంటాడని కొంతమంది, సెకండ్ పార్ట్‌లో ఉంటాడని కొంతమంది, ఇలా రకరకాలుగా ఉంది. ఏమన్నా సర్ప్రైజ్ ఉంటే మీరే అలాంటివి ఏం లేవండి. హ్మ్. ఊహించుకోవడం గానీ అకిరా ఇందులో ఏం లేదు. హ్మ్. హ్మ్. ఇది సినిమా డిఫరెంట్ జోనర్ ఇది. హ్మ్. కానీ అకిరాతో చేస్తే ఫ్రెష్‌గానే అంటే ఇంట్రొడ్యూస్ అవ్వలేదు కదా! హ్మ్. ఊరికే ఇలా గెస్ట్ రోల్ కాకుండా మంచి క్యారెక్టర్ చేసి హ్మ్. అకిరాతో చేసి తను హ్మ్. మంచి హైట్ ఉన్నాడు, బాగున్నాడు. హ్మ్. అందులో కళ్యాణ్ గారి అబ్బాయి. హ్మ్. ఆ లెవెల్ ఆఫ్ ఫిల్మే చేయాలి హ్మ్. చేస్తారు. ఆ లెవెల్ ఆఫ్ ఫిల్మ్ జేయాలి. ఆ రేంజ్ ఆఫ్ ఫిల్మ్ జేయాలంటే ఫస్ట్ చాయిస్ ఎప్పుడైనా కనీసం అట్‌లీస్ట్ డిస్కషన్ వచ్చిందా సార్? సెట్స్ కూడా వచ్చినట్టున్నాడు లేదు గదా! లేదు. నేను నైట్ ఒకటి ఒక స్పార్క్ అయింది. ఇప్పుడు సినిమా రిలీజ్ అయ్యాక హ్మ్. నేను ఓకే అనుకుంటే మేబీ చూడొచ్చు. అహా! అదే ఎప్పుడో సెట్స్ కూడా వచ్చినట్టున్నాడు గదా! సెట్స్ ఆ! కూడా. అప్పుడప్పుడు హ్మ్. ఫాదర్ తోటి షూటింగ్ ఎప్పుడైనా వస్తా అంతే. హ్మ్. సో, మరి రత్నం గారికేంటంటే ఆ జోనర్ అది పట్టుకోవడం బాగా అలవాటు గదా! ఎవరన్నా కొంచెం స్పార్క్‌గా కనపడినా పట్టుకున్నా మీకున్న ఇదితోటి ఒక మాటన్న యేసుంటారేమో అనుకున్నాం లేదు మేము. లేదు. అస్సలు అసలేమి నేనేం దాని లేదు. జరగలేదా? అసలు తనకి ముందే తెలియాలి కదా! తనకి ఉందా యెస్. ఉద్దేశం ఉందా? లేదా? హ్మ్. సపోజ్ ఉందనుకోండి. ఓకే. చేయొచ్చు అని తర్వాత ఖచ్చితంగా ఉంటది సార్. లేకుండా ఎలా ఉంటది? అందుకే ఆ హైటు, ఆ పొడుగు మ్యూజిక్ మీద ఇంట్రెస్ట్ ఉంది. ఇంట్రెస్ట్ ఉంది. హ్మ్. అకిరాకి. హ్మ్. అదే. యెస్. యెస్. మేబీ తప్పకుండా ఆటోమేటిక్‌గా రావచ్చు. మ్యూజిక్ మీద ఇంట్రెస్ట్ ఉంది. జీన్స్ ఉన్నాయి గదా! పెదనాన్న, నాన్న, పెదనాన్న జీన్స్ కూడా ఉన్నాయి గదా! ఆటోమేటిక్‌గా వస్తారు. సరే అయితే యాక్చువల్‌గా ఈ సినిమా గురించి సాంగ్స్ గురించి మాట్లాడుతున్నప్పుడు 'కీరవాణి' గారు ఒక మాట అన్నారు. అంటే నేనున్న హోదాకి ఈ దీంట్లో ఉన్న ఐటెమ్ సాంగ్‌లో కొన్ని పదాలు కరెక్ట్ కాదని జెప్పి కరెక్ట్ చేయించారని జెప్పేసి. సో, అలాగే సినిమాలో ఆ పాట వరకేనా? లేకపోతే సినిమాలో కూడా ఏమైనా ఎలిమెంట్స్ సీన్స్ చేంజ్ చేయడం లాంటిదేమైనా జరిగిందా సార్? లేదండి. ఆయన ఇమేజ్‌కి తగ్గట్టు ఉండదు. అది పదాలు గాదు. యాక్చువల్‌గా ఆయనకు కూడా 2, 3 లైన్స్ హీరో లైన్స్ కూడా ఉన్నాయి సాంగ్‌లో. హ్మ్. అంటే ఆ సాంగ్ వచ్చినప్పుడు కళ్యాణ్ గారు లేకుండా ఆయన పాడకుండా హ్మ్. ఆడియన్స్ యాక్సెప్ట్ చేయరని ఉద్దేశంతో రికార్డ్ చేశాం. హ్మ్. ఆయన ఏమన్నారంటే సీఎం డిప్యూటీ సీఎంగా ఉన్నారు కాబట్టి హ్మ్. అందులో ఆయన పార్టిసిపేట్ చేస్తారు. హ్మ్. ఆ సాంగ్ పాడటం అది వద్దన్నారు. అందుకని ఆ లైన్స్ తీసేసాం. హ్మ్. మిగతా సీన్స్ గాని లేతే ఏమన్నా అంటే సీన్స్‌లో అసలు ప్రోగ్రెసివ్‌గా అసలు వేరే లెవెల్‌లో ఉంటది. అంటే ఔట్ అండ్ ఔట్ ఆయన లేకుండా ఏ సీను ఉండదు. ఫస్ట్ అనుకున్న ఏదైతే ఉందో అదే బౌండెడ్ స్క్రిప్ట్ తోటి ఫైనల్ షూటింగ్. లేదండి. ఫస్ట్ లైన్ మాత్రమే తర్వాత చాలా చేంజెస్ చేసాం. టెక్నికల్‌గా పీరియడ్ పీరియడ్ ఫిల్మ్ అయినా అడ్వాన్స్‌గా ఉంటది. అది హ్మ్. కాదు సార్. అంటే అంటాం లైన్ చేశారు. తర్వాత పీరియాడిక్ ఫిల్మ్ రాసుకున్న తర్వాత బౌండ్ స్క్రిప్ట్ ఒకటి లాక్ చేస్తారు గదా! అదే సార్ చేంజెస్ ఉంటాయి గదా! ఆ! రాస్తా అంటే చేంజ్ అలాగే చేస్తే చేయలేదు. ఇవాళ ఉన్న హ్మ్. అలా ఉండదు గదా! హ్మ్. లైన్ ఈస్ దేర్ పార్ట్ 1 అనుకున్నా. ముందు మీరే అడిగారు కదా! పార్ట్ హ్మ్. 1 ముందు అవునవును. అవును. పార్ట్ 1 అయిన తర్వాత దాన్ని పార్ట్ 1 అంటే 2 తర్వాత తర్వాత సంగతి కానీ ముందు ఇది ఎక్స్ట్రార్డినరీగా ఉండాలి గదా! హ్మ్. దాని దగ్గర ట్రావెల్ చేయాలి గదా! హ్మ్. దానికని చేంజెస్ చేసి చేసాం.